ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు బొడ్డెమ్మ బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. తెలంగాణ జనజీవన సంస్కృతిలో ఆడబిడ్డను గౌరవించే అత్యంత అద్భుతమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే పూల పండుగ. ప్రకృతికి, నీటికి, మట్టికి కృతజ్ఞతలు చెబుతూ నీటిని శుభ్రపరుచుకునే పండుగ. అయితే ఈ పండుగను 18 రోజులు ఆడతాము. మొదటి 9 రోజులు బొడ్డెమ్మగాను, తరువాత 9 రోజులను బతుకమ్మగాను ఆడతాము. పుట్టమట్టిని తెచ్చి పిరమిడ్ లాగా పేర్చి ఒక కలశం పెట్టి దానిలో బియ్యం పోసి చక్కగా పూలతో అలంకరించి ఆటపాటలతో పూజ చేసి 9వ రోజు కలశంలోని బియ్యం పరవన్నం చేసి నైవేద్యంగా పెడతారు. ఈ పండుగ ముఖ్యంగా పెళ్లి కాని స్త్రీలు ఆడుతూ ఉంటారు. ఈ బొడ్డెమ్మను పేర్చి ఆడటం వల్ల చక్కని వరుడు వస్తాడు అని అంటారు. ఇలా 9 రోజుల పాటు బొడ్డెమ్మ దగ్గర ఆటపాటలతో గడిపి ఆఖరి రోజు నీటిలో నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మను నిమజ్జనం చేసిన మరుసటి రోజు నుంచి బతుకమ్మను మొదలు పెడతారు. పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసుకుని మహిళలందరూ సంతోషంగా ఆటపాటలతో 9 రోజులు గడిపి 9వ రోజు బతుకమ్మను సాగనంపుతారు. ఈ పండుగ వల్ల తంగేడు, గుమ్మడి, నునుగు, బీర, సీత జడపూలు లాంటి పూలను నీటిలో కలపడం వల్ల, అలాగే పసుపు గౌరమ్మలను నీటిలో కలపడం వల్ల చెరువులోని నీరు శుభ్రపడి నీరు ఫిల్టర్ అయి తాగడానికి అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయి. ఈ పండుగ యొక్క ఆధ్యాత్మికతను, విశిష్టతను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భగవద్బంధువులారా, మన తెలంగాణ రాష్ట్రంలో గత పురాతనం నుంచి బొడ్డెమ్మ కార్యక్రమము బతుకమ్మ కంటే 9 రోజుల ముందు నుంచి జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళు అనమాట. అయితే జ్యేష్ఠాదేవి నన్ను ముందు కొలవాలి అంటది, లక్ష్మీదేవి నన్ను ముందు కొలవాలి అంటది. అయితే ఇద్దరు పోయి పార్వతీదేవి కాడ చెప్పుకున్నప్పుడు జ్యేష్ఠాదేవికి 9 రోజులు బొడ్డెమ్మ పండుగ జరిపిన తర్వాత లక్ష్మీదేవికి 9 రోజులు బతుకమ్మ పండుగ జరగాలి అనేది అప్పుడు ఒప్పందం అనమాట. అప్పటి నుంచి ఆ చిరకాలం నుంచి ఇప్పటిదాకా కూడా 9 రోజులు బొడ్డెమ్మ పండుగ జ్యేష్ఠాదేవిని కొలుచుకున్న తర్వాత 9 రోజులు లక్ష్మీదేవిని కొలుచుకుంటారనమాట. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బతుకమ్మ బొడ్డెమ్మ విశిష్టతను అందరూ తెలుసుకున్నారు కదా. అందరికీ తగిన ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.